హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు టెక్ న్యూస్ అయితే చాలా వేడిగా ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో రేపు అంటే ఆగస్ట్ 28న ఇండియాలో తన రెనో 2 సిరీస్ ఫోన్స్ని లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఒప్పో రెనో 2, ఒప్పో రెనో 2Z, ఒప్పో రెనో 2F పేరుతో 3 ఫోన్స్ని, అలాగే రెనో ఏ సిరీస్ ఫోన్స్ని కూడా లాంచ్ చేస్తుంది. ఆల్రెడీ మనం వీటికి సంబంధించి కొన్ని లీక్ అయిన స్పెక్స్ నిన్న టెక్ న్యూస్లో కూడా చెప్పుకున్నాం, అంతకుముందు కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు లేటెస్ట్గా ఒప్పో రెనో 2లో ప్రాసెసర్ని కన్ఫర్మ్ చేస్తూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ బెంచ్ మార్క్ స్కోర్స్ని బట్టి ఒప్పో రెనో 2 స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్తో వస్తున్న విషయాన్ని అయితే ఈ స్కోర్స్ అయితే కన్ఫర్మ్ చేశాయి. సో బెంచ్ మార్క్స్లో ఈ ఒప్పో రెనో 2 అయితే 2,60,000 వరకు స్కోర్ చేసింది. 109 పైతో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్. సో స్పెక్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. సో దీంట్లో హైలైట్ ఫీచర్ ఒప్పో రెనో 2లో 20x జూమ్ సపోర్ట్తో అయితే రాబోతుంది. సో ఆగస్ట్ 28 అంటే రేపే లాంచ్ ఉంది. వీటి ప్రైస్ అండ్ ఏంటి అనేది మనకి రేపైతే కన్ఫర్మ్గా తెలుస్తుంది. అండ్ ఈ ఫోన్స్ అన్నింటి స్పెసిఫికేషన్స్ మనం రేపటి టెక్ న్యూస్లో అయితే డీటెయిల్గా చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే రెడ్మీ 7A నుంచి. సో రెడ్మీ 7Aకి అయితే లేటెస్ట్ MIUI అప్డేట్ వచ్చింది. జూలై సెక్యూరిటీ ప్యాచ్తో ఈ అప్డేట్ వచ్చింది. సో అంతేకాదు AI పోర్ట్రేట్ మోడ్ ఫీచర్ని అయితే సో రెడ్మీ 7A మొబైల్స్కి ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఎవరైనా రెడ్మీ 7A యూజర్స్ ఉంటే ఒకసారి మీ సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా 1 జూమ్ పేరుతో ఒక ఫోన్ పై అయితే వర్క్ చేస్తుంది. చాలా రోజులుగా మనం లీక్స్ అయితే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఫోన్స్కి సంబంధించి సో మరొకసారి రెండర్ ఇమేజెస్ అయితే లీక్స్టర్ ఈశాన్ అగర్వాల్ లీక్ చేశాడు. 3 కలర్స్లో అయితే సో ఈ రెండర్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ అయితే మనకి 4 కెమెరాలు ఉన్నాయి, ఇంతకుముందు లీక్స్ని కన్ఫర్మ్ చేస్తూ. అండ్ ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంది. సో ఈ మోటరోలా 1 జూమ్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో 48MP మెయిన్ కెమెరా, అలాగే 5x హైబ్రిడ్ జూమ్ని సపోర్ట్ చేసే టెలిఫోటో లెన్స్, అలాగే ఒక వైడ్ యాంగిల్ లెన్స్, మరొకటి డెప్త్ సెన్సార్ అయితే వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ కెమెరాకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ అంతేకాకుండా ఇది 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. సో యూరోపియన్ మార్కెట్లో దీని యొక్క ప్రైస్ అయితే అరౌండ్ €400, అంటే ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 32,000 అవుతుంది. కాకపోతే ఇండియాకి కనుక వస్తే ఈ మోటరోలా 1 జూమ్ కొంచెం అగ్రెసివ్ ప్రైస్ తోటే వస్తుంది, ఎందుకంటే ఇండియాలో ప్రజెంట్ మొబైల్ మార్కెట్లో కాంపిటీషన్ అలా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ M40కి అయితే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్, ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వచ్చింది. దాంతోపాటు కెమెరా పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఈ అప్డేట్ అయితే వచ్చింది. సో డెడికేటెడ్ నైట్ కెమెరా మోడ్ని అయితే ఈ అప్డేట్ తీసుకొచ్చింది. అప్డేట్ సైజ్ అయితే అరౌండ్ 360MB ఉంది. ఎవరైనా సామ్సంగ్ గెలాక్సీ M40 యూజర్స్ ఉంటే మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి హువావే నుంచి. హువావే మేట్ 30 ప్రోకి సంబంధించి ప్రమోషనల్ రెండర్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఈ రెండర్స్లో బ్యాక్ సైడ్ మనకి సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ అయితే కనిపిస్తుంది. దాంట్లో మనకి 4 కెమెరాస్ కనిపిస్తున్నాయి. కాకపోతే అందులో మాత్రం మనకి ఎల్ఈడి ఫ్లాష్ లేదు. ఎల్ఈడి ఫ్లాష్ సపరేట్గా రైట్ సైడ్ అయితే ఉంది డివైస్కి. అండ్ ఫ్రంట్ చూసినట్లయితే మనకి స్మాల్ సైజ్లో నాచ్ అయితే ఈ హువావే మేట్ 30 ప్రోలో కనిపిస్తుంది. అండ్ లీక్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ హువావే మేట్ 30 ప్రో మనకి కిరిన్ 990 ప్రాసెసర్తో వస్తుంది. ఈసారి 4K 60fps రికార్డింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో ఏది ఏ కెమెరా సెన్సార్ అనేది అయితే మనకి కన్ఫర్మ్గా ఇప్పుడైతే తెలియదు. కాకపోతే 2 40 మెగాపిక్సెల్ సెన్సార్తో రాబోతున్నట్లయితే ఆల్రెడీ లీక్స్ అయితే వచ్చాయి. హువావే మేట్ 30 ప్రో మనకి 40W ఛార్జింగ్ సపోర్ట్తో 27W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని అయితే లీక్స్ వస్తున్నాయి. సో మనకి కన్ఫర్మ్గా సెప్టెంబర్లో అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. మనకి సెప్టెంబర్ 19th లాంచ్ అవుతుందని సో ముందు అయితే లీక్స్ వచ్చాయి. మరి ఇప్పుడు సెప్టెంబర్ 6 అని కూడా లేటెస్ట్ లీక్స్ వస్తున్నాయి. కన్ఫర్మ్ డేట్ తెలియగానే నేను మన టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ సెప్టెంబర్ 4th రియల్మీ క్యూ పేరుతో ఒక ఫోన్ అయితే చైనాలో లాంచ్ చేయబోతుంది. సో దీన్ని అయితే వీళ్ళు ఇంతకు ముందు కూడా సో ఒక ఎగ్లో డ్రాగన్ ఇమేజ్తో టీచ్ చేశారు. ఇప్పుడు ప్లేయింగ్ కార్డ్స్లో క్యూతో అయితే టీచ్ చేస్తున్నారు. సో వీళ్ళైతే వివో అకౌంట్లో కొన్ని హింట్స్ అయితే ఇస్తున్నారు. సో సెప్టెంబర్ 4th లాంచ్ అవబోతుంది. ఈ ప్లేయింగ్ కార్డ్స్ క్యూని చూపెట్టడం బట్టి వీళ్ళు క్యూ సిరీస్తో ఈ ఫోన్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ రియల్మీ క్యూ ఫోన్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనకేం తెలియదు. సెప్టెంబర్ 4th సో చైనాలో లాంచ్ అయితే మనకైతే స్పెసిఫికేషన్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ Note 8 అండ్ Note 8 Pro ఆగస్ట్ 29న చైనాలో లాంచ్ అవబోతున్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు Note 8 అండ్ Note 8 Proకి సంబంధించి వేరియంట్స్ అలాగే ప్రైస్ లిస్ట్ అయితే లీక్ అయింది. సో మీరు స్క్రీన్ పై అయితే ఆ లిస్ట్ని చూడొచ్చు. సో రెడ్మీ Note 8 Proలో బేస్ వేరియంట్ 128GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే సో $1799, అంటే ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే 18,000 అయితే ఉంది. అండ్ Note 8 బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ 464GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 12,000 ఉంది. సో సేమ్ మనకి ప్రీవియస్ రెడ్మీ Note 7 సిరీస్ ఫోన్స్తో కంపేర్ చేస్తే సిమిలర్ ప్రైసింగ్ అని అయితే చెప్పొచ్చు. సో అప్పుడు కూడా మనకి 464
464GB నోట్ 7 12,000కి వచ్చింది. ఇప్పుడు సో చైనాలో 464GB వేరియంట్ కూడా 12,000కి అయితే లాంచ్ అవుతుంది. సో 332GB వేరియంట్ యొక్క ప్రస్తావన అయితే మనకి ఇందులో కనిపించలేదు. సో 332GB వేరియంట్ని వీళ్ళు ఈసారి మరి స్కిప్ చేస్తారా, లాంచ్ చేస్తారా అనేది అయితే మనం చూడాలి. ఈ లిస్ట్లో అయితే 332GB వేరియంట్ లేదు నోట్ 8కి సంబంధించి. అండ్ నోట్ 8 ప్రోలో కూడా వీళ్ళు 464GBని 664GB వేరియంట్ అయితే ఈ లిస్ట్లో లేదు. సో వీళ్ళు డైరెక్ట్గా 128GBని లాంచ్ చేసే అవకాశం ఉంది. సో 128GB వేరియంట్ యొక్క ప్రైస్ 18,000 అంటే సో మనకి 464 సేమ్ 14,000 ప్రైస్ రేంజ్లో అవుతుంది. సో కాకపోతే వీళ్ళు సో ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ, డైరెక్ట్ 128GBని అయితే లాంచ్ చేస్తున్నారు. జనరల్గా ఇవైతే ఎక్కువ సేల్లో ఉండవు ఒకవేళ 464GBని లాంచ్ చేస్తే. సో సేమ్ అదే ప్రైస్ రేంజ్లో మనం 128GB రెడ్మీ నోట్ 8 ప్రోని ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ స్పెక్స్ మనకి ఆల్రెడీ తెలుసు, రెడ్మీ నోట్ 8 స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. సో రెడ్మీ నోట్ 8 ప్రో మీడియాటెక్ G90T ప్రాసెసర్తో వస్తుంది. అంతేకాకుండా ఒక సపరేట్ స్పెక్ షీట్ రెడ్మీ నోట్ 8 ప్రోకి సంబంధించి అయితే లీక్ అయింది. సో మీరైతే దాన్ని స్క్రీన్ మీద చూడొచ్చు. రెడ్మీ నోట్ 8 ప్రో 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుంది. వాటర్ డ్రాప్ నాట్స్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్తో వస్తుంది. 6GB 8GB రెండు వేరియంట్స్లో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో 64MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ SSL GW1 సెన్సార్, మరొకటి 8MP వైడ్ యాంగిల్ లెన్స్, మరొకటి 2MP మ్యాక్రో లెన్స్, మరొకటి 2MP డెప్త్ సెన్సార్. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియోలో ఇవే స్పెక్స్ చెప్పాను, సేమ్ అవే స్పెక్స్తో సో రెడ్మీ నోట్ 8 అండ్ నోట్ 8 ప్రో అయితే ఇండియాకి రాబోతున్నాయి. సో చూడాలి మరి ఎల్లుండి అయితే మనకి కన్ఫర్మ్గా స్పెక్స్ అయితే తెలుస్తాయి. దాదాపు 90% ఇవే స్పెక్స్ తోటి రావచ్చు. సో డీటెయిల్ స్పెక్స్ అయితే నేను ఒక వీడియో చేశాను నోట్ 8 ప్రో సో ఏ స్పెక్స్తో రాబోతున్నాయో ఆ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి వన్ప్లస్ నిన్న హైదరాబాద్లో అయితే తన R&D సెంటర్ని అయితే ఓపెన్ చేసింది. మన ఐటీ మినిస్టర్ KTR అయితే దీన్ని సో ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో వీళ్ళు రానున్న 3 ఇయర్స్లో 1 crore ఇన్వెస్ట్ చేస్తామని అయితే వన్ప్లస్ చెప్తుంది. సో వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై అలాగే 5Gపై ఈ R&D సెంటర్ వర్క్ చేస్తుందని అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనేది మనకి రానున్న కాలంలో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. సో నోకియా 7.2 అయితే సెప్టెంబర్ 5న లాంచ్ అవబోతుంది. ఈ విషయం మనకి తెలిసిందే. ఇప్పుడు ఈ నోకియా 7.2కి సంబంధించి లైవ్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. సో మనకి లీక్ అయిన ఇమేజెస్ని అయితే చూసినట్లయితే బ్యాక్ సైడ్ సర్క్యులర్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఇంతకుముందు కూడా మనకి ఒక రెండర్ ఇమేజ్ని అయితే ట్విట్టర్లో చూసాం. సో దాన్నే పోలి ఉంది. సో ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో ఈ నోకియా 7.2 3 కలర్స్లో రాబోతుంది. ఐస్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, చార్కోల్ బ్లాక్ అనే 3 కలర్స్లో అయితే వాళ్ళు తీసుకొస్తారు. ఈ నోకియా 7.2 మనకి స్నాప్డ్రాగన్ 710 ఆర్ 712 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాలో ఒకటి మాత్రం 48MP మెయిన్ సెన్సార్, మరొకటి వైడ్ యాంగిల్ లెన్స్, మరొకటి డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో 32MP కెమెరా అయితే ఉంటుంది. సో ఈ డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే అయ్యే అవకాశం ఉంది. అండ్ 3500 mAh బ్యాటరీతో నోకియా 7.2 అయితే వీళ్ళు సెప్టెంబర్ 5న లాంచ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈ ఫోన్ ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి 64MP సెన్సార్ ఫోన్ కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రియల్మీ 5 అండ్ 5 Pro లాంచ్ ఈవెంట్లో దీన్ని సో దివాళీకి ముందు లాంచ్ చేస్తామన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ లీక్స్ ప్రకారం ఈ రియల్మీ XT 64MP ఫోన్ అయితే వీళ్ళు సెప్టెంబర్ 10న ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. సో ఎందుకంటే మనకి ఎల్లుండి చైనాలో 64MP ఫోన్ని రెడ్మీ నోట్ 8 ప్రో రూపంలో రెడ్మీ అయితే లాంచ్ చేయబోతుంది. సో వాళ్ళకంటే ముందుగానే ఫోన్ని లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో సో ఆల్రెడీ రివ్యూవర్స్కి అయితే రియల్మీ రివ్యూ యూనిట్స్ని అయితే పంపించింది. చాలామంది అయితే చాలా ఇమేజెస్ని లీక్ చేశారు కూడా. సో అయినప్పటికీ టెక్నికల్గా వీళ్ళు రివ్యూవర్స్కి పంపినప్పటికీ రెడ్మీ నోట్ 8 ప్రోనే ఫస్ట్ లాంచ్ చేసిన ఫోన్ అవుతుంది. లాంచ్ ఈవెంట్ ఎల్లుండి ఉంటుంది కాబట్టి ఇండియాలో వీళ్ళు రియల్మీ XT లాంచ్ ఈవెంట్ని సెప్టెంబర్ 10న కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఫుల్ స్పెక్స్ అయితే లీక్ అయ్యాయి రియల్మీ XTకి సంబంధించి. ఇప్పుడైతే వాటి గురించి మాట్లాడుకున్నాం. సో ముందుగా బ్యాక్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ XT చూడ్డానికి అయితే ఈసారి ఇమేజెస్ని బట్టి చూస్తుంటే గ్లాస్ బ్యాక్తో వస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చూడ్డానికి బాగుంది. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బ్యాక్ లేదు. సో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ 4 కెమెరాస్ ఒకే పోర్షన్లో ఉన్నాయి. సో 64MP మెయిన్ కెమెరా, ఇవి కన్ఫర్మ్డ్ స్పెక్స్. అండ్ 8MP వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ చాలామంది స్నాప్డ్రాగన్ 730 855ని కూడా ఎక్స్పెక్ట్ చేశాం. కాకపోతే స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ తోటే ఈ రియల్మీ XTని అయితే వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇందులో మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. సో బ్యాటరీ కెపాసిటీ అయితే కన్ఫర్మ్గా తెలియరాలేదు. కాకపోతే 4000 mAh బ్యాటరీతో వూక్ 3.0 ఛార్జింగ్ సపోర్ట్తో
ఈ రియల్మీ ఎక్స్టీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి కూడా మనకి రెజల్యూషన్ అయితే ఇంకా తెలియరాలేదు. సో రేపు మధ్యాహ్నం అయితే అందరికీ ఫుల్ స్పెసిఫికేషన్స్, కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుస్తాయి. దాదాపు ఇవే స్పెసిఫికేషన్స్తో రియల్మీ ఎక్స్టీ అయితే ఇండియాకి వస్తుంది. అండ్ ఈ రియల్మీ ఎక్స్టీ ప్రైస్ కూడా అగ్రెసివ్గానే తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు 7.2 ప్రాసెసర్ని యూజ్ చేశారు, వాటర్ డ్రాప్ నాచ్ తోటే తీసుకొచ్చారు, అందుకే పాపప్కి అయితే వెళ్ళలేదు. సో 20,000 ప్రైస్ రేంజ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో Note 8 Pro మనకి ఐపీఎస్ డిస్ప్లేతో 18,000 ప్రైస్ రేంజ్లో వస్తాయి. 20,000 ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకి సో రియల్మీ ఎక్స్టీ 64 MP సెన్సార్తో ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో చూద్దాం, మనకి త్వరలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ప్రైస్కి సంబంధించి. ఇవైతే సో స్పెక్స్ సేమ్ ఇవే స్పెక్స్తో ఇండియాకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి Samsung M30sకి సంబంధించి కేస్ రెండర్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ కేస్ రెండర్స్లో బ్యాక్ సైడ్ అయితే కెమెరా మాడ్యూల్ మనకి సర్క్యులర్గా ఉంది, ట్రిపుల్ కెమెరా ఉంది, సైడ్కి ఫ్లాష్ లైట్ ఉంది. సో కొంచెం ఈ కెమెరా మాడ్యూల్ షేప్ అయితే డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళు అనవసరంగా కొంచెం ఎక్కువ స్పేస్ని అయితే యూజ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది. సో M30s మనకి M30కి ఇంప్రూవ్డ్ వర్షన్ మనకి Exynos 7904 M30లో చూసాం. ఈ M30sలో Exynos 9610 ప్రాసెసర్తో రాబోతుంది. అంతేకాకుండా మనకి 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. 48 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ Samsung M30s. సో అతి త్వరలోనే M30sని అయితే వీళ్ళు ఇండియాకి తీసుకొస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.